చందమామ కథ. ఏబ్రాసికి పనెక్కువ. నేపాల దేశంలో పూర్వం షేర్ షీర్ జంగు రాణా అనే గొప్ప జమీందారు ఉండేవాడు. ఆయన భూములలో నుంచి ఒక నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నదిలో అనేక స్ఫటికపు లింగాలు కొట్టుకొచ్చేవి. నున్నగా అందంగా ఉన్న ఆ లింగాలన్నీ ఆయన ఏరించి జాగ్రత్తగా పెట్టేవాడు. శివభక్తులకు ఈ లింగాలంటే మహాప్రీతి. ఎక్కడెక్కడా ఉన్న శివభక్తులు ఆయన వద్దకు వెళ్ళి ఆశ్రయించి ఒక్కొక్క లింగాన్ని పట్టుకుపోయి దేవతార్చన పెట్టెలో పెట్టి పూజ చేసుకుంటూ ఉండేవారు. ఆయన జాగ్రత్త పెట్టిన మంచి లింగాలన్నీ ఈ విధంగా ఖర్చయిపోయి ఆఖరికి ఒకే ఒక్క లింగం మిగిలింది. ఒకనాడు బసవేశ్వరుడు అనే గొప్ప శివభక్తుడు ఒక ఆయన దక్షిణ దేశం నుంచి రానా ఇంటికి వేంచేసి ఆయన చేసిన అతిథి సత్కారాలన్నీ గ్రహించి మెల్లిగా తాను వచ్చిన పని చెప్పాడు. అదే, వేరే పనేముంది, లింగం కోసమే వచ్చాడు ఆయన. అదే చెప్పాడు. రానా తన వద్దనున్న ఒక్క లింగము బసవేశ్వరుడికి భక్తిపూర్వకంగా ఇచ్చేశాడు. ఒక్కటే మిగిలిందని చెప్పి ఇవ్వకుండా మానేయకుండా రానా దాన్ని తనకు ఇచ్చివేసినందుకు బసవేశ్వరుడు చాలా సంతోషించాడు. ఆయన వెళ్ళిపోతూ తన జోలెలో నుంచి ఒక ఇత్తడి పెట్టెను తీసి రానా చేతిలో పెట్టి, షేర్షా జంగ్, ఈ పెట్టెలో ఒక భూతం ఉంది. నీకేం పని కావలసి వచ్చినా అది చేసి పెడుతుంది. కావలసినప్పుడల్లా పెట్టెలో నుంచి భూతాన్ని పైకి రప్పించి పనులు చేయించుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ పెట్టె మహిమను చూడాలనిపించి రానా మర్నాడే దాన్ని బల్ల మీద పెట్టి, భూతం, నాకు స్నానానికి వేడి నీళ్లు సిద్ధం చెయ్యి అన్నాడు. వెంటనే పెట్టె తెరుచుకొని ఆ రంగులాల పొట్టివాడొకడు బయటకు వచ్చి వాడు చూస్తూ ఉండగానే 6 అడుగుల పొడుగును ఎదిగి గబగబా నీళ్ల గదిలోకి వెళ్ళి నిప్పు చేసి నీళ్లు కాచి సిద్ధం చేసేశాడు. అంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది. రానాకు ఈ పద్ధతి బాగానే ఉంది అనిపించింది. ఆయన ప్రతి పని ఆ భూతం చేతనే చేయించుకోవటం మొదలుపెట్టాడు. ఇంటి పని, వంట పని, బజారు పని, చాకలి పని, మంగలి పని, ఇదేమిటి అదేమిటి సమస్తమైన చాకరీలు ఆ భూతమే చేస్తూ ఉండటం వల్ల అంతవరకు ఆ పనులు చేసే నౌకర్లందరికీ ఒక్క మాటగా పని లేకుండా పోయింది. మీరు మరొక చోట ఎక్కడైనా కుదురుకోండి అని ఆయన వాళ్ళతో చెప్పేసేసరికి వాళ్ళంతా ఆయన పాదాల మీద పడి, ప్రభు, మమ్మల్ని పంపేయకండి. ఇదివరకు కంటే ఇక ముందు ఎంతో భయభక్తులతో పనులు చేస్తాము. మాకు సఖ్యం కాని పనులేమైనా కావలసినప్పుడే ఈ భూతంతో చేయించుకుందరు కానీ అని ప్రాధేయపడ్డారు. ఆయన వాళ్ళ మీద జాలిపడ్డాడు. అయ్యో, ఇంతమంది పని లేకుండా పోతారే అని భూతం ఉన్న పెట్టెను అటక మీద పెట్టేసి పాత నౌకర్ల చేతనే తన పనులనే చేయించుకుంటూ వచ్చాడు. ఈ నౌకర్లందరిలోకి బద్ధకస్తుడు రెహమాన్ అనే ఒక తోటవాడున్నాడు. యజమాని ఏం పని చెప్పినా వాడు చెయ్యక తక్కిన వాళ్ళ చేత చేయిస్తూ ఉండేవాడు. ఎవళ్ళ పని వాళ్ళకే అయినప్పుడు వీడి పని కూడా చేసి పెట్టడానికి తక్కిన వాళ్ళకి అస్తమానం తీరిక ఉంటుందా? చేసి పెట్టాలని ఇష్టం ఉంటుందా? యజమాని ఒకనాడు పెరట్లో ఏదో ఒక మొక్క నాటించడానికని ఒక గొయ్య తీయమని రెహమాన్ని పురమాయించి ఎక్కడికో వెళ్ళాడు. మామూలు ప్రకారం రెహమాను ఆ పనిని తక్కిన వాళ్లకు పురమాయించబోయాడు. అయితే ఈసారి వాళ్ళు వాడి మాటలకు లక్ష్య పెట్టక, నువ్వు మాలాగానే జీతం పుచ్చుకుంటున్నావు కదా, నీ పని నువ్వే చేసుకో, మాకేం పట్టింది, పోపో అని అన్నారు. సోమరిపోతులు ఎన్ని ఆలోచనలకైనా పోతారు కానీ పని మాత్రం ముట్టుకోరు కదా. పరమ బద్ధకస్తుడైన రెహమాను ఆ పనిని ఎవరి చేత చేయించడమా అని తెగ ఆలోచించేశాడే కానీ తను చేయటానికి మాత్రం పూనుకోలేదు. కొంతసేపటికి వాడికి మెరుపు లాంటి ఆలోచన ఒకటి తట్టింది. తట్టడమే తడవుగా వాడు గబగబా ఇంటి లోపలికి పోయి అటక ఎక్కి భూతమున్న పెట్టెకు ఎదురుగా నిలబడి యజమాని రానా గొంతుకతో, భూతం, పెరట్లో ఒక గొయ్యి తవ్వు అని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ రంగులాల భూతం బయటకొచ్చి 6 అడుగుల ఎత్తుగా పెరిగి రెహమాన్ని చూసింది. అరే బద్మాష్, నువ్వా నన్ను పిలిచింది? యజమాని అనుకున్నాను,
అని కోపంతో పళ్ళు పటపటా కొరికింది. అయితే యువతలకు వచ్చాక ఆజ్ఞ నెరవేర్చడం తప్పదు గనక గుణపం పుచ్చుకొని పెరట్లోకి వెళ్ళింది. భూతం పళ్ళు కొరికి కోపం చూపించినందుకు రెహమాన్ మొదట భయపడ్డాడు, కానీ ఆ పని జరిగిపోతుంది కదా అని సంతోషించి తన తెలివికి తన్నే మెచ్చుకున్నాడు. సుష్టుగా భోజనం చేసి ఉండటం చేత వాడికి అక్కడనే చల్లగా కొనుకు రాబోయింది. ఎదురుగా యజమాని రత్న కంబలి కనపడితే దాని మీద ఒక్కసారి నడుం వాల్చాడు. పొగరు కాకపోతే యజమాని రత్న కంబలి మీద వాడికి పడకేమిటి? ఆయన చూడవచ్చాడా ఏంటి? ఆయన వచ్చేలోగా లేచిపోదాంలే అన్న ధైర్యంతో వాడు అలా పడుకున్నాడు. పడుకోవడమే తడవుగా నిద్ర పట్టేసింది. సోమరిపోతులకి నిద్ర ఎక్కువ అంటారు కదా, అందుకని అంతలోనే గుర్రు పెట్టేశాడు. 2 గంటలు అలా వాడు నిద్రపోయేసరికి ఆ దారిన వెడుతూ ఉన్న వంటవాడు చూసి వాడి ధైర్యానికి ముక్కు మీద వేలేసుకున్నాడు. యజమాని చూస్తే వాడి నౌకరీ పోతుందని జాలి కొద్దీ చేతిలో ఉన్న వేడి గరిటెను రెహమాను నడ్డి మీద పెట్టి చుర్రుమనిపించాడు. రెహమాన్ ఉలిక్కిపడి లేచి గొయ్యి ఎంతవరకు వచ్చిందో చూద్దామని పెరట్లోకి పరిగెత్తాడు. పరిగెత్తితే ఏముంది, బ్రహ్మాండమైన గొయ్యి ఒకటి తయారయ్యి దాని అడుగున ఇంకా తవ్వుతూనే ఉన్న భూతం కనపడింది. 1 అడుగులోతు గొయ్యి తీయమంటే సముద్రం అంత గొయ్యి తీసావేమిటి? రానాగారి మేడ పునాదులకి కూడా దెబ్బ తగిలేటట్లుందే. మేడ కూలి గోతులో పడిపోతుందో ఏమో. ఆగాగు, ఇంక తవ్వమాకు అని అరిచాడు. భూతం మండిపడుతూ, తవ్వమనటానికి ఆగమనటానికి నీ ఇష్టమేనా? యజమాని వచ్చి ఆగమనేదాకా నువ్వు కాదు కదా, బ్రహ్మరుద్రులొచ్చినా ఆగేదే లేదు అని ఉరిమాడు. ఆ అరుపు విని ఇంట్లో ఉన్న నౌకర్లంతా వచ్చారు. సంగతంతా విని మహాగుండంలాగా కనపడే ఆ గోతుని చూసి గుండెలు బాదుకున్నారు. ఒక్క క్షణం ఆలస్యం చేసినా భవనమంతా ఆ గుండంలో కూలిపోతుంది. పరిగెత్తు పరిగెత్తు, యజమానిని త్వరగా తీసుకొనిరా అని వాళ్ళు రెహమానుని తరిమారు. అప్పుడే ఇంటికి తిరిగి వస్తున్నాడు రానా. పరిగెత్తుకొస్తున్న రెహమాను ఆయనకు ఎదురయ్యేసరికి, ఏమిట్రా కంగారు అని అడిగాడు ఆయన. అందుకు రెహమాను, మీ కొంప కూలిపోతోంది స్వామి, త్వరగా రండి అంటూ వెనక్కి పరిగెత్తాడు. రానా కూడా చెరచెర అడుగులు వేసి ఇంటికి చేరుకొని పాతాళం వరకు తవ్వి ఉన్న గొయ్యి చూసి ఆశ్చర్యపోయాడు. ఇంకా తవ్వి మట్టిని గుట్టగా పోస్తున్న భూతాన్ని పైకి రమ్మని భవనం కూలిపోకుండా 3 గజాల దూరంగా జరిపి నిలబెట్టు అని ఆజ్ఞాపించాడు. భూతం ఆ ఆజ్ఞ నెరవేర్చి గోతి పక్కన ఏడుపు మొహం పెట్టుకొని నిలబడ్డ రెహమానుని కొరకొరా ఒక చూపు చూసి పెట్టెలో ప్రవేశించి తలుపు మూసుకుంది. నౌకర్ల వల్ల రానా సంగతంతా విన్నాడు. రెహమానుని పిలిచి, చూస్తావేం, ఆ పార తీసుకుని గొయ్యి పోడ్చడం ప్రారంభించింకా అని హోంకరించాడు. రెహమాను గజగజ వణుకుతూ, అయ్యో బాబోయ్, ఈ గొయ్యి పోడ్చడం నా తరం అవుతుందా, ఎన్నేళ్ళు పడుతుందో అని గోల పెట్టేశాడు. పట్టనయ్యి, కాస్త పనికి బద్దకించావు, నీకిదే శాస్తి, ఏబ్రాసికి పని ఎక్కువ అంటారు పెద్దలు, తీసుకోపారా అని అన్నాడు రానా. కిక్కురు మనకుండా రెహమాను పార పుచ్చుకొని పెద్ద పర్వతంలాగా పడి ఉన్న మట్టిని తీసి గొయ్యి పూడ్చడం ప్రారంభించాడు. వాడలాగ ఎంతకాలం పూడ్చినప్పటికీ ఆ గొయ్యి పూడడం మాత్రం కనబడలేదు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 జనవరి నెల చందమామలో వచ్చింది. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.